నిజాన్ని నిజంగానే మాట్లాడుకోవాలి, అబద్ధాన్ని అబద్ధమనినే మాట్లాడుకోవాలి. అప్పుడే వాస్తవాలు తెలుస్తాయి. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే తాజాగా జరుగుతున్నటువంటి వ్యవహారం చర్చకు వచ్చినటువంటి పెన్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే 3,000 ఇస్తానన్నాడు. అంతకుముందు ₹1000 పెన్షన్ ఉండేదాన్ని, నేను అధికారంలోకి వస్తే 2 ఏళ్ళు అన్నాడు తన పాదయాత్ర ద్వారా. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆ 2,000 తనుండగానే ఇచ్చేశారు. అప్పుడు నేను 3,000 ఇస్తానన్నారు. ప్రజలు నిజంగా 3,000 అంటే 2,000 నుంచి ఏకంగా 3,000 అని నమ్మారు. బాబు గారు అధికారంలోకి రాగానే 200 పెన్షన్ వేసేశారు అప్పుడే, ఏది 2014లో. ఆ తర్వాత నేను 2,000 ఇస్తానని జగన్ చెప్పాడు కాబట్టి అది మనం వేస్తే బెటర్ అని చెప్పేసి 2019 ఎలక్షన్స్కి ముందు ఒక 6 నెలల ముందు అనౌన్స్ చేశారు. 4 నెలల ముందు ఇచ్చేయడం కూడా ప్రారంభించేశారు. 2,000 పెన్షన్ కూడా ఇచ్చేశారు. అది చూసిన తర్వాత నేను వస్తే 3,000 పెన్షన్ ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. దాంతో ప్రజలందరూ ఏకదం ₹1,000 పెరుగుతుందని ఆశించారు. కానీ తన అధికారంలోకి వచ్చాక ఒక మాట ఏదో ఆయన మాట్లాడిన దాన్ని పెంచుకుంటూ పోతాను అన్నటువంటి పాయింట్ని రిపీట్ చేసి వినిపిస్తూ అంతే అన్నాను తప్పించి నేను ఒకేసారి అనలేదు అంటూ ఏడాదికి ₹250 చెప్పును పెంచుకుంటూ వెళ్ళారు. 5 ఏళ్లలో 4 సార్లు పెంచి ₹3,000 చేశారు. లాస్ట్ ఇయర్కి 3,000 చేశారు. కానీ జనం అనుకున్నది ఇమ్మీడియట్గా 3,000 అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు ఇమ్మీడియట్గా చేశాడు, తర్వాత 2,000 కూడా చేశాడు కాబట్టి. కానీ జగన్ అది పట్టించుకోలేదు. తన మాటే జనం నమ్ముతారు అనుకున్నారు, అవ్వలేదు. ఫైనల్గా ఓటమయ్యింది. అదే చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వస్తే 4,000 ఇస్తానన్నారు, ఏకదం పెంచుతానన్నారు, ఏప్రిల్ నుంచినే లెక్క కట్టిస్తానన్నారు, తద్వారా ₹7,000 ఇస్తానన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక ఇచ్చేశారు, 1000 పెంచేశారు, ఇచ్చేశారు. జగన్ ఆ విషయం మీద అడిగినప్పుడు అంతకు చేయడం కష్టం, ఇవ్వడం కష్టం, నేనైతే 3,200 3,250 ఒకసారి, 3,500 ఒకసారి, అది కూడా 2028లో 2029లో ఇస్తానన్నాడు. 2024లో ఆయన ఎన్నుకుంటే ఇవ్వనని చెప్పాడు. కాబట్టి ఆయనకి వాళ్ళు కూడా అధికారం ఇవ్వలేదు. ఇదివరకు పెన్షన్ల విషయంలో జగన్ మొదట్లో ఏం చేశాడంటే ఏ నెలకు ఆ నెల పెన్షన్తో పాటు ఒక 2 నెలలు, ఒక నెల తీసుకోపోతే 2వ నెల, 2 నెలలు తీసుకోపోతే 3వ నెల, మొత్తం 3 నెలల డబ్బులు కూడా ఇచ్చేవాడు. అట్లా చాలా రోజులు నడిచింది. తర్వాత ఒక 2-3 ఏళ్ల తర్వాత మరి ఏ అధికారులు చెప్పారో తెలియదు కానీ నెల పెన్షన్ మాత్రమే అన్నట్టు. ఈ 3 నెలల పెన్షన్ అన్నప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, రాయలసీమ జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఆ డబ్బులు 3 నెలలకు ఒకసారి వచ్చి తీసుకుని వెళ్ళేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి పెద్ద ప్రాబ్లం కాదు. 3 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు ఇంటిని చూసినట్టు ఉంటుంది, ప్లస్ ఖర్చులు అక్కడ ఎట్లాగో సంపాదించుకుంటుంటారు. ఇది అదనపు ఆదాయం కిందన ఉండేది. ఒకేసారి 3.5లో అంటే ఓ ₹10,000 అట్లాగా చేతికి వచ్చేది, శుభ్రంగా తీసుకుని వెళ్ళేవాళ్ళు. అయితే ఎప్పుడైతే ఏ నెల దా నెలే అనేటప్పటికి బస్ ఛార్జీలు లేదా ట్రైన్ ఛార్జీలు చూస్తే ఆ పెన్షన్ డబ్బులు ఆ ఛార్జీల్లో సగం వెళ్ళిపోతాయి. ఏ ట్రైన్లోనే వస్తాయి, అది నానా కష్టాలు పడి వస్తాయి. మళ్ళీ అక్కడ షాపులో పనిచేస్తుంటే అక్కడ ఒక రోజు జీతం కట్ చేసుకుంటేనే వస్తుంది. తద్వారా అసలు పెన్షనర్లు విషయంలో జగన్ ఫెయిల్ అయ్యింది అక్కడే. పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు జగన్ని ఓడగొట్టినటువంటిది అక్కడే. 67 లక్షల మందికి పెన్షన్ ఇచ్చాడు. అంతకుముందు చంద్రబాబు టైంలో 44 లక్షలు ఇస్తే జగన్ వచ్చాక 67 లక్షలు ఇచ్చాడు. తీసుకునే వాళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టయింది. వాళ్ళందరూ ఎదురు తిరిగారు, దెబ్బ కొట్టారు. వాళ్ళకి ఇప్పుడు ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మరొక హామీ ఇచ్చినటువంటిది ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే అన్నటువంటి చెప్పుకొచ్చారు. ఈ ట్రిప్ అది జరగలేదు. దాన్ని ఇవాళ ఏదైతే యాదవ్ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ శాసన మండలిలో అడిగితే అటు మంత్రిగా వచ్చేటప్పటికి కొండపల్లి శ్రీనివాస్ దాని మీద విధి విధానాలు రూపొందిస్తున్నాం, మీకు మళ్ళీ మాట తప్పము, ఏది చివరిదాకా ఏది ఏడాదికి 250 అని చివరిదాకా 5 ఏళ్ళు సాగతీయము, చంద్రబాబు గారు ఆ పాయింట్ మీదనే కట్టుబడి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే పెన్షన్లు 50 ఏళ్లకే ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుందని చెప్తున్నారు.